భారత రక్షణ రంగం అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరుతోంది. వాయు రక్షణ వ్యవస్థలో అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా భావించే S-400 క్షిపణులు భారత్ చేరుకుంటున్నాయి. చిరకాల మిత్రదేశం రష్యా వీటిని అందిస్తోంది. పాకిస్తాన్, చైనాతో సరిహద్దు వివాదాలు ఉన్న పశ్చిమ ప్రాంతంలో వీటిని మోహరించనున్నారు. 400 కిలోమీటర్ల పరిధిలోని యుద్ధ విమానాలను, క్రూయిజ్ క్షిపణులను ధ్వంసం చేయగల సామర్థ్యం S-400 సొంతం. ఈ క్షిపణుల మోహరింపుతో శత్రు దేశాలకు గట్టి హెచ్చరికలు పంపిస్తోంది భారత్. ఏకకాలంలో 36 లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం, 40 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్ల పరిధి వరకు ప్రయోగించగల క్షిపణులు, యుద్ధ విమానాలను, బాలిస్టిక్ క్రూయిజ్ మిసైళ్లను ధ్వంసం చేయగల శక్తి, ఆకాశంపై నిఘా సమాచారం నిక్షిప్తం చేసుకునే అవకాశం కల్పించే కమాండ్ పోస్ట్, విస్తృత పరిధిలో నిఘా రాడార్లను నియంత్రించి పర్యవేక్షించే అవకాశం, వాయు మార్గంలో ముంచుకొస్తున్న ముప్పును క్షణాల్లో పసిగట్టగలిగే వెసులుబాటు. భారత అమ్ముల పొదిలో ఒదిగిపోతున్న S-400 రక్షణ వ్యవస్థ ప్రత్యేకతలివి. 2018లో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రష్యా నుంచి S-400 క్షిపణులు భారత్ చేరుకుంటున్నాయి. చైనా, పాక్ ఆటలకు చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యాయి. S-400 క్షిపణులను వాయు రక్షణ క్షిపణి వ్యవస్థలో అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా భావిస్తున్నారు. భారత భూభాగం వైపు దూసుకొచ్చే క్షిపణులను గాల్లోనే గుర్తించి ట్రాక్ చేసి నిర్వీర్యం చేయగల సత్తా S-400 సొంతం. నిర్దేశిత లక్ష్యాలను ఛేదించడం, అనేక విధాలుగా ఉపయోగించగల రాడార్, యుద్ధ విమానాలను, క్షిపణులను ధ్వంసం చేయగల వ్యవస్థలు, లాంచర్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్ S-400లో ఉంటాయి. 600 కిలోమీటర్ల పరిధిలోని యుద్ధ విమానాలను, క్రూయిజ్ మిసైళ్లను, గైడెడ్ క్షిపణులను, డ్రోన్లను, బాలిస్టిక్ రాకెట్లను S-400 ఛేదించగలదు. శత్రువు వైపు నుంచి దూసుకొచ్చే తోమాహాక్ వంటి క్షిపణులు, F-16, F-22 వంటి అత్యాధునిక ఫైటర్ జెట్లను గుర్తించి నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా S-400ను రూపొందించారు. రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునే ఉద్దేశంతో 2018 అక్టోబర్లో భారత్ రష్యాతో S-400 కొనుగోళ్లకు ఒప్పందం కుదుర్చుకుంది. 36,000 కోట్ల ఈ ఒప్పందంలో 5 S-400లు మనకు అందుతున్నాయి. 2019లో భారత్ రష్యాకు 6,000 కోట్ల మొదటి దశ చెల్లింపులు పూర్తి చేసింది. దీంతో రష్యా నుంచి S-400 యూనిట్ల తరలింపుకు మార్గం సుగమమైంది. సముద్ర మార్గంలో కొన్ని, వాయు మార్గంలో కొన్ని S-400 యూనిట్ పరికరాలు భారత్ వస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి మొదటి విడత స్క్వాడ్రన్ల తరలింపు పూర్తవుతుంది. మొదటి స్క్వాడ్రన్ను చైనా, పాకిస్తాన్తో ఉద్రిక్తతలు ఉన్న పశ్చిమ ప్రాంతంలో మోహరించనున్నారు. ఏడాదికొకటి చొప్పున మొత్తం 5 యూనిట్లను 5 ఏళ్లలో భారత్కు అందిస్తుంది రష్యా. S-400 ఉపయోగించే విధానంపై భారత వాయుసేన అధికారులు కొందరికి రష్యాలో శిక్షణ అందించారు. మొదటి స్క్వాడ్రన్ మోహరింపు తర్వాత దేశంలో సిబ్బందికి శిక్షణ ఇవ్వడంపై దృష్టి పెట్టనున్నారు. అనంతరం మిగిలిన వాటిని తూర్పు సరిహద్దుల్లో మోహరిస్తారు. 400 కిలోమీటర్ల పరిధిలోని యుద్ధ విమానాన్ని, 250 కిలోమీటర్ల పరిధిలోని బాలిస్టిక్ మిసైళ్లను ఛేదించగల క్షిపణులు ఒకే సమయంలో చైనా, పాకిస్తాన్ నుంచి వచ్చే క్షిపణులను తిప్పికొట్టగలవు. చైనా ఇప్పటికే లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో 2 S-400 స్క్వాడ్రన్లను మోహరించింది. గరిగర్గున్సా, నింగ్చి ఎయిర్ బేస్లలో చైనా వీటినుంచింది. S-400లు భారత్కు చేరడం, వాటిని సరిహద్దుల్లో ఉంచనుండడంతో చైనాలో ఆందోళన వ్యక్తమవుతోంది.
అటు అమెరికా కూడా భారత్ రష్యా మధ్య కుదిరిన ఈ ఒప్పందంపై గతంలో అనేక మార్లు అసంతృప్తి వ్యక్తం చేసింది. తాను తయారు చేసిన F-35 ఫైటర్ జెట్లకు S-400లు పోటీ అని అగ్రరాజ్యం భావిస్తోంది. అమెరికా ఒత్తిడికి తలొగ్గకుండా భారత్ రష్యా నుంచి వీటిని కొనుగోలు చేస్తోంది. S-400లు భారత్కు తరలించే కార్యక్రమం మొదలైందని, షెడ్యూల్ ప్రకారం ఇది పూర్తవుతుందని దుబాయ్ ఎయిర్ షోలో రష్యా మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్ ఫెడరల్ సర్వీస్ డైరెక్టర్ దిమిత్రీ సుహుగేవ్ ప్రకటించారు. అటు భారత్తో పాటు అనేక దేశాలు S-400లను తమ రక్షణ వ్యవస్థలో భాగం చేసుకోవడానికి పోటీ పడుతున్నాయి. ఆసియాతో పాటు ఆఫ్రికా దేశాలకు వీటిని అందించేందుకు రష్యా ఒప్పందాలు చేసుకుంటోంది. భూ ఉపరితలంపై నుంచి ఆకాశంలో లక్ష్యాలను ఛేదించగల S-400 స్క్వాడ్రన్ అత్యాధునిక వాయు రక్షణ వ్యవస్థగా గుర్తింపు పొందింది. 8 డివిజన్ బెటాలియన్లతో 72 లాంచర్లను నియంత్రించగల S-400లు 2007 నుంచి రష్యా రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సరిహద్దుల్లో పహారాతో పాటు వాయు మార్గంపై నిరంతరం నిఘా ఉంచగల S-400 మోహరింపుతో మన సరిహద్దులు శత్రు దుర్భేద్యంగా మారనున్నాయి. సరిహద్దుల్లో నిత్యం ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. పొరుగు దేశాలు శత్రు దేశాలుగా మారిన దుస్థితి నెలకొంది. చైనా, పాకిస్తాన్ కుమ్మక్కై భారత్కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నాయి. చొరబాట్లు, ఉగ్ర దాడులకు పాల్పడుతూ ప్రమాదకర పరిస్థితులు సృష్టిస్తున్నాయి. చీటికి మాటికి పేచీలకు దిగే చైనాకు, చొరబాట్లు, ఆకస్మిక ఉగ్ర దాడులకు స్పాన్సర్షిప్గా ఉండే పాకిస్తాన్కు S-400 మోహరింపుతో చెక్ పెట్టాలన్నది భారత్ భావన. ఆధునిక వాయు రక్షణ వ్యవస్థగా గుర్తింపు పొందిన S-400ల తయారీ 1980ల చివరిలోనే మొదలైంది. 1993లో రష్యా ఎయిర్ ఫోర్స్ ఈ స్క్వాడ్రన్ల గురించి ప్రకటించింది. 1999లో విజయవంతంగా పరీక్షించిన తర్వాత 2001లో రష్యా ఆర్మీలో చేర్చారు. అవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది మాత్రం 2007లోనే. 2014లో S-400ల కొనుగోలు కోసం రష్యాతో చైనా ఒప్పందం కుదుర్చుకుంది. 2017లో టర్కీ వీటిని కొనుగోలు చేసింది. రెండు లాంచర్లను నియంత్రించగల S-400లు 384 క్షిపణులను ఛేదించగలదు. ఆకాశం నుంచి దూసుకొస్తున్న శత్రు క్షిపణులను గుర్తించడమే కాదు, ఆ క్షిపణి రాకెట్ మోటార్ మండించేలోపు S-400 వాటిని నిర్వీర్యం చేస్తుంది. S-300కు ఆధునిక రూపమే S-400. రఫేల్ యుద్ధ విమానాలతో పాటు ఇప్పటికే అనేక అధునాతన ఆయుధాలు భారత అమ్ముల పొదిలో ఉన్నాయి. S-400 చేరికతో మన రక్షణ రంగం బలోపేతం కానుంది. అమెరికాతో పోటీగా అగ్రరాజ్యం ఎదగాలన్న ఆతృతలో చైనా భారీగా ఆయుధాలు సమకూర్చుకుంటోంది. సొంతంగా తయారు చేసుకోవడంతో పాటు కొన్ని దేశాల నుంచి భారీగా కొనుగోళ్లు చేస్తోంది. అదే సమయంలో పాకిస్తాన్కు ఆయుధ సహకారం అందిస్తోంది. చైనా, పాకిస్తాన్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది భారత్. చైనాను తలదన్నే రీతిలో ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. రష్యా అధ్యక్షులు పుతిన్ వచ్చే నెలలో భారత పర్యటనకు రానున్నారు. S-400ల సరఫరా ఇప్పటికే మొదలవడంతో మోదీ, పుతిన్ మధ్య జరిగే చర్చల్లో ఈ స్క్వాడ్రన్ల అంశం చర్చకు రానుంది. వచ్చే 5 ఏళ్లలో S-400ల తరలింపు పూర్తయితే భూ ఉపరితలంపై నుంచి సరిహద్దుల్లో అన్ని వైపులా శత్రు దాడులను మెరుపు వేగంతో తిప్పికొట్టే సామర్థ్యం భారత్ సొంతమవుతుంది.